పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ప్రేమించాను అతన్ని. అన్నయ్య, ఇప్పటికే చాలా ఎక్కువగా తాగాం. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. లోపలికి పో. ఈ భుజాలపై ఎత్తుకొని నీకు ఈ లోకం అంటే ఏంటో చూపించానమ్మా. అలాంటిది లోపంటూ వాడితో లేచిపోతావు. నేను అతన్ని ప్రేమించానన్నయ్య. చూడు చిత్ర, ప్రేమకు నేను వ్యతిరేకిని కాను. ఆ మాటకొస్తే నీ వదిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీ వదిన పోతూ పోతూ రాజును నా చేతిలో పెట్టి నీ చెల్లెలతో పెళ్లి చేయనంటూ ప్రమాణం చేయించుకుంది. ఆ ఉద్దేశంతో నేను మనిషిగా ఉంటే నన్ను మృగాన్ని చేశావు. క్రూరంగా ప్రవర్తించానమ్మా, అంతేకాని. కానీ అన్నయ్య, అమ్మ ఆయన ఎక్కువసేపు మాట్లాడించొద్దు. మీరు బయట వెయిట్ చేయండి. మీరు రెస్ట్ తీసుకోండి. మీరు అనుకున్నట్టుగానే అంత సవ్యంగానే జరుగుతుంది. అన్నయ్య చూస్తుంటే చాలా బాధగా ఉంది. నా మనసు నన్ను ఏ నిర్ణయం తీసుకొనివ్వడం లేదు. నేను ఒకసారి గురువుని కలిసిస్తాను. అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. ఆటో ఆటో ఆటో. ఆటో ఆటో. ఏ కాకా, బండి మీద నిలబడుకొని తీరులాంటి ఏం మొదలు వస్తుందిరా. వస్తావా? అరే గట్ల డైరెక్ట్ గా అయితే ఎట్లొస్తారా అబ్బాయి, నాకు అర్థమైతే లేదు. సినిమా హీరో తీరు డీసెంట్ గా అడగాలి. వస్తావా వస్తావా ఇస్తావా ఇస్తావా మనవన్నీ ఇస్తావా? వస్తావా వస్తావా రమణ గాడికి వస్తావా? ఏమి అందరికి దావత్ రావాలి. ఎందుకన్నా దావత్? స్వతంత్రం వచ్చినందుకురా. ఇప్పుడేందన్నా, ఎప్పుడో వచ్చిందిగా. అబ్బేవో పట్టేవాచ్. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా రోడ్డు మీద నడుస్తా పోయినప్పుడు స్వాతంత్రం వస్తా అని తాత చెప్పింది. కలిగి వచ్చింది, స్వతంత్రం తెచ్చింది. అమ్మతోడు మస్తు చెప్పినావా? ए चिकनी क्या रे घूर की देख रही है? आज चलना चल. इसको नाचो ना बाप. ये तो फिल्म का हीरो ना. हीरो बस मत कर. और हीरो है मन में इला
ఆ అమ్మాయిని వదిలేదు బాస్. ఏ నీకేమన్నా వద్దంటే పోర్లు వచ్చి వాడతారు మాకెట్లా ఏడార్ల ఆయుష్ తీరిన ఒక్క పోరి దొరుకుతుంది. అరే నీకు ఇలా షూటింగ్ ఉండవచ్చు కదా నువ్వు ఊరా అదే. నేను ఈ అమ్మాయిని తీసుకుని వెళ్తాను. अच्छा है? अरे शेरो जाके उसको भिजा दे रे चल. अरे चल चल नडु. पेट्रोल वेस्ट अयद्रा नडु. चल नडु. ఇది మంచిగా బాడీ పెంచుర్రా అంటే వేస్తారా అన్న 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 నమస్తేనే నేను బి నీ ఫ్యాన్ అన్న. అరే ఏ బాడీ మెయింటైన్ చేస్తావా అన్న, సిక్స్ ప్యాక్ నువ్వు గిట్లనే ఉండాలన్న. చెల్లమ్మకి నేను గిట్లా సారీ చెప్పుకుంటా. ఇగో సిస్టర్ ఏదో పూరలం తెలియక తాగి లొల్లి చేసినావు, నువ్వేమనుకో క్షమించాలి. ఇగో అన్న చెల్లమ్మకి సారీ చెప్పేసిన, నువ్వు బేఫికర్ ఉండు. మీ పిక్చర్లు చూస్తుంటావా అన్న క్యాబోలే దేగో నమస్తే. అరే ఓ నాడు ఏం నుంచో ఏం చూస్తుర్రా నాటకాలు నాడు చల్ చల్ ఒక నాడు. హాయ్, ఐఎమ్ రిషి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను వెళ్తాను. హే ట్రస్ట్ మీ, నేనేం విలన్ కాదు. నో ప్రాబ్లం. రండి కమాన్. నేను వెళ్ళాల్సింది ఈ పక్కనేనండి. చాలా థ్యాంక్స్. వెళ్తాను. ఇట్స్ ఓకే, టేక్ కేర్. సార్ దారిలో హోటల్స్ ఏవి లేవు, ఇక్కడ బిర్యానీ బాగుంటుంది, తినేసి వెళ్దాం. ఓకే, కార్ పార్క్ చేసి. అలాగే సార్. లోపలుంటా. ఇది కొంచెం తీసుకో గురు, నొప్పులు తగ్గిపోతాయి. ఏమిరా కషాయం మాదిరి ఉండదు, ఇది తాగితే నొప్పులు తగ్గుతాయని ఎవరు చెప్పారు? నా ఫ్రెండ్ తగిలే గురు, మందు తాగి ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోతాయి. ఓకేనా? కళ్ళు మూసుకొని తాగి తాగు. అప్పుడియా? ఆమా. రొంబ నల్లగా ఉందిరా. అవునవును, నల్లగానే ఉంటుంది. సార్ నమస్తే. సార్ నమస్తే సారు. మీరు యా, ఐ గాట్ ఇట్. ఏం బ్రదర్, హౌ ఇస్ యువర్ మ్యూజిక్ ట్రయల్స్? అరే ఆ దెబ్బలేంటి? సార్ ఒక అమ్మాయి అమ్మాయా? ఒక అమ్మాయి యాక్సిడెంట్ చేసింది, అదిదా అని చెప్తున్నాడు. కెరీర్ కోసం ప్రయత్నించే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దెబ్బలు తగ్గిన తర్వాత నన్ను ఒకసారి వచ్చి కలవండి. ఓకే? అలాగే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కలుద్దాం. సార్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సార్. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే నువ్వు కనిపించలేదు. నాకు తెలుసు నువ్వెవరిని కలవడానికి వెళ్ళావు. చిత్ర, ఈరోజు నీ అన్నగా కాదు, చిన్నప్పటి నుండి కంటికి పాపలా చూసుకున్నా ఓ నాన్నలా అడుగుతున్నాను. ఏం చేయమంటావు? చిత్ర, నా ప్రశ్నకు కావాల్సింది సమాధానం, నిశ్శబ్దం కాదు. నిన్నే అడిగేది ఏం చేయమంటావు? బావతో ముహూర్తం పెట్టించన్నయ్య. ఏంటి ఏమన్నా? బావతో ముహూర్తం పెట్టించమంటున్నావా? సింపుల్ గ్రేట్. తనకిప్పుడే ఫోన్ చేస్తాను. హలో బావా. బావా, చిత్ర పెళ్లికి ఒప్పుకుంది. చెప్పండి, ఇది నా ప్రేమ? పబ్లిక్ గా 10 మందిలో బజార్ అమ్మాయిలతో తిరుగుబోతూ అతన్ని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అతనితో నటించాలా? హే చిత్ర, ఇక్కడున్నావా? సీ దిస్, సచ్ ఎ ఫెంటాస్టిక్ బుక్. దీనికోసం యుఎస్ లో కూడా ఎంత ఎతికానో తెలుసా? అలా తెల్లబోయి చూడాల్సిన అవసరం లేదు. ఈయనే నా బావ, పేరు రాజ్. హలో, నైస్ టు మీట్ యు. ఐఎమ్ సుబ్బు, ఫిల్మ్ డైరెక్టర్. ఫిల్మ్ డైరెక్టర్. Yes. వావ్, మాకు ఏదైనా రోల్ ఉంటే చెప్పొచ్చు కదండి. తప్పకుండా, కానీ మీ ఫియాన్సీకి హీరోయిన్ రోల్ ఇస్తానంటే కాదంటుంది. కొంచెం మీరైనా చెప్పండి. ఇజ్ ఇట్? కమాన్ చిత్ర, ఏంటిది? ఎంతో మంది అమ్మాయిలు కలలు కంటున్న అవకాశం నీకొస్తుంటే కాదంటావా?
లుక్ ఎలాగో మన పెళ్లి అయిపోతుంది, తర్వాత ఇలాంటివన్నీ కుదరవు. ఈ ఒక సినిమా చేస్తే లైఫ్ లో మెమరబుల్ గా ఉండిపోతుంది. అసలు సంగతి నీకు తెలియదు. ఏమీ తెలియని అవసరం లేదు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆఫర్. కమాన్ చిత్ర, సే yes. కానీ మా అన్నయ్య ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పుకోను. మరి నేను ఎలా తప్పుకోను? తప్పుకునే ఛాన్సే లేదు, ఎందుకంటే నువ్వు చేసిన తప్ప లాంటిది. ఏ వినోదవర్మ, సార్. ల్యాండ్ లీజ్ పూర్తయి రోజులు గడుస్తున్నా నా ఫీజు పంపనే లేదు. అది కాదు సార్, నాకు ఇంకో నెల రోజులు టైం ఇస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ క్లియర్ చేస్తాను. ఈ రోజు డబ్బులు ఇచ్చావా సరే సరే, లేకపోతే ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ అది కాదు సార్, యాక్చువల్ సార్ నువ్వెందుకురా వచ్చావు ఇక్కడికి? నేను ఆల్రెడీ అక్కడ బ్లాక్ చేసి పెట్టాను కదా. అబ్బా మీరు ఉండండి సార్. ఉన్నానుగా. చేయండి సార్ ప్లీజ్. చంద్ర గారు మీకు కావాల్సింది డబ్బేగా, ఇతని ఊ అనమనండి, ఆ డబ్బు నేను మీకు ఇస్తాను. రేయ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊహలకు నో అంటే అది ఇదిగోండి, నా రెండో సినిమా మీతోనే తీస్తాను, ఇంతకీ 2 ఎంతలు వసూలు చేసుకుంటాను. చూద్దాంలే. నువ్వు డబ్బులు ఇచ్చావు సరే, కరెక్ట్, ఆయన తీసుకున్నాడు సరే, పర్ఫెక్ట్. దానికి నేను ఒప్పేసుకుంటాను అనుకున్నావా? పోరా. అరే ఒప్పుకో బావా, ఒక హీరోయిన్ పెళ్లి చేసుకున్నానని అందరితోటి చెప్పుకుంటాను. అది కాదు బావా, సినిమాలో హీరో ఆ గురుగాడు. అబ్బా, నాకంతా తెలుసు. అయినా ఇద్దరు విరోధులు పెట్టుకుని నేను ఏం సినిమా తీస్తాడో నాకైతే అర్థం అవట్లేదు. ఆ తెప్పులేవో నేను పడతాను కానీ ముందు ఈయన చేత ఒప్పించండి. అరే నేను మాటిస్తున్నానండి ఈయన తరపున. బావా, మా చిత్ర మీ సినిమాలో అది కాదు, హీరోయిన్. ఓకేనా? ఏంటి బావా ఇది? థ్యాంక్ యూ వెరీ మచ్. అరే ఎందుకు బావ కంగారు పడతావు? నాకు అమెరికా నుంచి మెసేజ్ వచ్చింది, ఢిల్లీలో ప్రాజెక్ట్ అటెండ్ అవ్వాలి. అది ఫినిష్ అవడానికి ఎలాగో 1 మంత్ పడుతుంది. ఈలోగా తిని షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంక ప్రాబ్లం ఏంటి? ఇంకా ప్రాబ్లం ఏముంది? ఏం లేదు. అయితే వచ్చిన వెంటనే డైరెక్ట్ గా పెళ్లి అంటాం. ఓకే సరే, అలాగే కానిద్దాం. వెళ్దామా? యా. ఓకే బాయ్స్, రిలాక్స్, రేపు కలుద్దాం. మోనా, నెక్స్ట్ మనం తీయబోయేది హీరో హీరోయిన్ కి మ్యూజిక్ నేర్పించే సీన్. వెళ్ళి వాళ్ళకి సీన్ వివరించు. డైరెక్టర్ నమస్తే సార్. పర్లేదు, కూర్చో కూర్చో. ఇదిగో ఈడు మా బామ్మర్ది గొంతం గంగాధరం అని, ఆడి ఈడు బామ్మర్ది. ఇవాళ నుంచి వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చుని సినిమా పనులన్నీ చూసుకుంటారు. నువ్వు మాత్రం బాగా చేయి. అరే బామ్మర్ది, దగ్గరుండి అన్ని జాగ్రత్త చూసుకో. అట్టగా భయ, ఏ కంగారు పడక, మా అమ్మ చెప్పింది కదా ఇక్కడ పనులు నేను చూసుకుంటాను, ఏ కంగారు పడక, వెళ్ళు. ఇక్కడ పని చూసుకోరానుక. నమస్తే సార్. నమస్తే అండి బాబు. ఇష్టేలుగా సెకండ్ హౌలో పెట్టి ముందు చేయదు నీది కాదా డైరెక్టర్ది. ఓ హలో సార్. ఇదో డైరెక్టర్, నా పేరు గొట్టం, తేడా వస్తే కట్టం. కట్టం అసలు ఎంతకి ఈ ఆటకి ఎయిట్ ప్లాన్ చేసిన వేటే చెప్తా. హలో ప్రొడక్షన్, ఓ జ్యూస్ సార్ కి. హలో, ఇక్కడ ఇంకో సగం మనిషి ఉన్నాడు కనిపించట్లా? సారీ, జ్యూస్ నరా. ఏ బాగుండే డైరెక్టర్ ఏర్పాటు బాగా చేస్తాడు. ఎలాగైతే మాకు ఓకే, సూపర్ ప్లానింగ్. ఇక నిలబడి చూస్తున్నావు ఏంటి? వీళ్ళు పని చూసుకో. హాఫ్ బ్రెయిన్ వాళ్ళతో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ముందు ముందు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఏంటో. పిచ్కాక్ షల్ వి గో ఫర్ ఎ టేక్? వెళ్ళొద్దాము. అబ్బో తెలుగుని తురిమేస్తున్నావుగా. సౌండ్ స్టార్ట్, కెమెరా బయట వాళ్ళు టేక్ 1 యాక్షన్. ఏమి ఇది మ్యూజిక్? కొంచెం నేర్పించు బాబు, నేర్చుకుంటాం. గిటార్ పట్టుకోవడమే చేత కాదు, ఎలా నేర్చుకుంటావు? ఎలా పట్టుకోవాలో చెప్పు. ఆడవాళ్ళకి చెప్పరాదు. అంతేనే, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం దా నువ్వు. నేనే ప్రాబ్లం అయితే మరి నాకు మ్యూజిక్ నేర్పించడానికి నువ్వెందుకు వచ్చావు? వేరే దారి లేక. ఇది కాదు డయలాగ్. నీకు బుర్ర లేదు, నీకు కాదయ్యా, నాకు లేదు. నీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, వెక్కం, మానం, సూడు, స్వర్ణ ఏది లేదు. నువ్వు ఒక మాయగతివి. నన్ను మోసం చేసావు. ప్రేమ పేరుతో వంచన చేసావు. నన్ను ప్రేమించాలని అబద్ధం చెప్పావు. మిస్టర్ పిచ్కాక్, స్టాప్ ద కెమెరా. ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ పక్క ఆపు. ప్యాకప్. రే
నచ్చకపోతే నచ్చలేదని చెప్పరా, ఈ ప్యాకప్ గోల్ ఏంట్రా? పిల్లరి కెమెరామ్యాన్, అసిస్టెంట్ డైరెక్టర్, అరే ఏరి ఏరి వీళ్ళు, అరే ఏంటే అక్కడ ప్యాకప్ అని చెప్పగానే ఇక్కడ లగేజ్ వచ్చేసినారు. జ్యూస్ కానీ కావాలంటే బావా ఆ. వాళ్ళకి కావాల్సింది జ్యూస్ కాదు క్యాష్